హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ మదన్. సో రీసెంట్గా నేను గోవా ట్రిప్కి వెళ్ళిన. గోవాకి వెళ్ళి వచ్చేటప్పుడు తూసా వాటర్ఫాల్స్ అండ్ మురుదేశ్వర్ టెంపుల్ని కవర్ చేసుకొని రిటర్న్ హైదరాబాద్కి వచ్చామన్నమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొంచెం టెంపుల్ గురించి చెప్పాలంటే సెకండ్ బిగ్గెస్ట్ హైట్ అనమాట ఆఫ్ లార్డ్ శివ స్టాచ్యూ. కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంది, అది దీనికన్నా పెద్దది. వ్యూస్ మాత్రం స్పెక్టాక్యులర్, అసలు సూపర్ ఉంటాయి. ఒక పక్కన బీచ్, మళ్ళీ టెంపుల్కి ముందు మొత్తం కోకోనట్ ట్రీస్ అనమాట. మొత్తం కోకోనట్ ట్రీస్. మురుదేశ్వర్ టెంపుల్కి ట్రిప్ ప్లాన్ చేస్తే మస్తు బెనిఫిట్ తెలుసా. 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ట్రిప్ ఇది. అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళేటట్టయితే మీరు నైట్ బయలుదేరితే మీరు ఎర్లీ మార్నింగ్ మురుదేశ్వర్కి టౌన్కి చేరుకుంటారు. సో అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి దర్శనం చేసుకొని దాదాపు 2 అవర్స్లో అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మీరు బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు, వాటర్ గేమ్స్ ఆడొచ్చు. వాటర్ గేమ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ గోవాలో ఏవైతే ఉన్నాయో మీరు అవన్నీ ఆడొచ్చు. తర్వాత రోజు ఏం చేస్తారంటే మీరు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ దగ్గరలోనే, పేరు గుర్తొస్తలేదు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా వాటర్ ఫాల్స్. సో మీరు ఆ వాటర్ ఫాల్స్ కూడా ఒక రికార్డ్ ఉంది, చాలా హైట్ నుంచి పడతాయి అన్నమాట వాటర్ ఫాల్స్. ఆ వ్యూస్ కూడా సూపర్ ఉంటాయి. నేను ఫొటోస్ చూసిన, చాలా మంచిగా ఉంది వాటర్ ఫాల్స్ అవి. మళ్ళీ పెద్ద వాటర్. సెకండ్ రోజు మీరు వాటర్ ఫాల్స్ చూసుకొని కావాల్సినంత టైం స్పెండ్ చేసుకొని మీరు సాయంత్రం బయలుదేరిన నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హైదరాబాద్లో ఉంటారు. అండ్ ఈ ట్రిప్ మీరు వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే
బెటర్. హాలిడేస్ ఉంటుంది, మీకు డుమ్మ కొట్టడం అవసరం లేదు, లీవ్ పెట్టిన అవసరం లేదు. సో రూమ్ రెంట్కి మాకు 400-600 పట్టింది అంతే. 8 మెంబర్స్ ఉన్నాం మేము, ఒకటే రూమ్లో సరిపోయింది మాకు. చాలా పెద్దగా ఉందన్నమాట రూమ్. మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉండే మాకు. ఆ రోజు ఫీల్ లైక్ లక్కీ, అరే ఇంత తక్కువ రేట్కి మాకు వచ్చిందారా అని. సో రూమ్స్ కూడా తక్కువనే, టిఫిన్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇది టెంపుల్ గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను రిప్లై ఇస్తాను.